Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 8th class English Unit 3. Unit 3 లో 3 readings ఉన్నాయి. Reading A and Reading B, The Selfish Gaint, Part 1 and Part 2, and Reading C, The Garden Within. It's a poem. And children, let's see the picture. Look at the picture. What do you notice in the picture? We notice a huge man sitting in his garden and some children are playing with him happily. A huge man. ఒక పెద్ద వ్యక్తి తన గార్డెన్లో కూర్చొని ఉన్నారు. కొంతమంది పిల్లలు అతనితో హ్యాపీగా ఆడుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దమ్ సైజ్ అండ్ సిట్టింగ్ పోస్చర్ ఇన్ ద పిక్చర్ అబౌట్ ద ఫిగర్ విచ్ ఈజ్ లుకింగ్ అట్ ద చిల్డ్రన్? ఏ పోస్చర్, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ పోస్చర్, ఆ పిక్చర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క సైజ్, హౌ హీ ఈజ్ లుకింగ్ అట్ ద చిల్డ్రన్, పిల్లల వైపు అతను చూసేటటువంటి విధానం చూస్తే మీకేమనిపిస్తుంది? ద జైగాంటిక్ ఫిగర్ ఇన్ ద పిక్చర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద గార్డెన్ అండ్ వాచింగ్ ద చిల్డ్రన్ ప్లేయింగ్. జైగాంటిక్, హ్యూజ్, ఆ హ్యూజ్ అంత పెద్ద వ్యక్తి గార్డెన్లో కూర్చొని పిల్లలు ఆడుకోవడం చూస్తూ ఉన్నారు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్, సమ్ అదర్స్ ఆర్ ట్రయింగ్ టు క్లైంబ్ హిమ్ అప్. పిల్లలు కొంతమంది ఆడుకుంటున్నారు, ఇంకొంతమంది అతని వైపు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద చిల్డ్రన్? ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ఎ ప్లేఫుల్ మూడ్. దే ఆర్ ప్లేయింగ్ విత్ ద జైంట్ హ్యాపీలీ. సో పిల్లలు ప్లేఫుల్ మూడ్లో ఉన్నారు, వాళ్ళు జైంట్తో హ్యాపీగా ఆడుకుంటున్నారు. దెన్ వై ద నేమ్ ఈజ్ గివెన్ యాజ్ ద సెల్ఫిష్ జైంట్? సెల్ఫిష్ అంటే ఏంటి? స్వార్థపూరితమైన, వారి గురించి మాత్రమే ఆలోచించేటటువంటి వ్యక్తి. ద పర్సన్ హూ థింక్స్ అబౌట్ ఓన్లీ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫిష్. సో ఇక్కడ ఎందుకు మరి రైటర్ ద సెల్ఫిష్ జైంట్ అనేటటువంటి నేమ్ ఇచ్చారు? టు నో దిస్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద రీడింగ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రీడింగ్. So children, before getting into the reading, let's know about the author. The author was Oscar Wilde. So he was born on 16th October 1854 and died on 30th November 1900. Oscar Wilde was an Irish writer and poet. He was an Irish writer and poet. After writing in different forms throughout the 1880s, he became one of London's most popular playwrights in the early 1890s. So 1880sలో ఈయన డిఫరెంట్ ఫార్మ్స్ రైటింగ్ని, ఆఫ్టర్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్లో రచనలు చేసిన తరువాత లండన్స్ మోస్ట్ పాపులర్ ప్లేరైట్స్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇన్ హిస్ ఎర్లీ 1890s. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిస్ ఎపిగ్రామ్స్ అండ్ ప్లేస్. సో ఇప్పుడు ఎపిగ్రామ్స్ అంటే ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ ఇన్ ఏ క్లవర్ వే. తన ఐడియాస్ అన్నింటినీ కూడా తెలివిగా ఆయన ఎక్స్ప్రెస్ చేసేవారు. సో అలాంటి ఆథర్స్లో ఒక ముఖ్యమైన ఆథర్గా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆథర్స్గా మనం ఈరోజు ఈయనను గుర్తు తెచ్చుకుంటున్నాం. ఆస్కార్ వైల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ద నావల్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అండ్ ద ప్లే The Importance of Being Earnest. The Happy Prince and Other Tales is a collection of children's stories. సో ఆస్కార్ వైల్డ్ ఫేమస్ నావల్ ఏంటంటే ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ఇంకొక ప్లే నాటిక ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సో ఇంకొక చిల్డ్రన్స్ స్టోరీస్, ఏ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టోరీస్ వచ్చేసి ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్ ఆస్కార్ వైల్డ్. Let's start our reading. The Selfish Gaint, Part 1. Old Gaint and the Gaint refer to the same character. సో మనకి ఈ రీడింగ్లో ఓల్డ్ జైంట్ అలాగే ద జైంట్ అనేటటువంటి టూ హెడ్డింగ్స్, టూ క్యారెక్టర్స్ని మనం చెప్పుకుంటాము. బట్ ఓల్డ్ జైంట్ అన్నా ద జైంట్ అన్నా వీళ్ళు సేమ్ క్యారెక్టరే. ఓల్డ్ జైంట్ ఈజ్ ఏ సెల్ఫిష్ క్యారెక్టర్, వెరాజ్ ద జైంట్ ఈజ్ ఏ కైండ్ క్యారెక్టర్. సో ఓల్డ్ జైంట్ అనేది సెల్ఫిష్ క్యారెక్టర్, అతను స్వార్థపరుడు అనమాట. అంటే
జస్ట్ లైక్ ఒక సంఘటన జరగక ముందు వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, తన క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక సంఘటన జరిగిన తర్వాత తనలో మార్పు కలిగి ముందు చెడుగా ఉండొచ్చు, ఆ తర్వాత మంచిగా మారొచ్చు. జస్ట్ లైక్ దట్ ఓల్డ్ జైంట్ ఈజ్ ఏ సెల్ఫిష్ క్యారెక్టర్, వెరాస్ ద జైంట్ ఈజ్ ఏ కైండ్ క్యారెక్టర్. ముందు ఉన్నటువంటి జైంట్, పాత జైంట్ సెల్ఫిష్ క్యారెక్టర్. తరువాత తను మారాడు. ఎలా మారాడు? కైండ్గా మారాడు. అన్ ఓల్డ్ జైంట్ అడ్రసెస్ ద ఆడియన్స్ డైరెక్ట్లీ. ద యాక్షన్ ప్లేస్ అవుట్ బిహైండ్ హిమ్ యాజ్ హీ డిస్క్రైబ్స్ ఇట్. సో ఓల్డ్ జైంట్ ఆడియన్స్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్లు ఈ నాటిక, ఇట్స్ జస్ట్ లైక్ ఏ ప్లే, ఒక నాటిక లాగా మీరు ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. సో ఏదన్నా కానీ రీడింగ్ని, ఒక స్టోరీని ఎవరన్నా నెరేట్ చేసేటప్పుడు ఏ విషయాన్నైనా వాళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని మనం అజ్యూమ్ చేస్తున్నామంటే, విజువలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకున్నామంటే దానిని మనం చాలా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోగలం అన్నమాట. సో ఓల్డ్ జైంట్. I once owned a large, lovely garden with soft green grass. Here and there over the grass stood beautiful flowers like stars, and there were 12 peach trees that in the springtime broke out into delicate blossoms of pink and pearl, and in the autumn bore rich fruit. The birds sat on the trees and sang so sweetly that the children used to stop their games in order to listen to them. I once owned a large, lovely garden with soft green grass. ఒకప్పుడు నాకు లార్జ్, ఒక పెద్ద లవ్లీ బ్యూటిఫుల్ గార్డెన్ ఉండేది. సాఫ్ట్ గ్రీన్ గ్రాస్తో ఒక పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్ ఉండేది. హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టుడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ ఆ గ్రాస్ పైన బ్యూటిఫుల్ ఫ్లవర్స్ స్టార్స్ లాగా ఉండేవి, స్టార్స్ లాగా కనిపించేవి. అండ్ there were 12 peach trees that in the springtime broke out into delicate blossoms of pink and pearl, and in the autumn bore rich fruit. So there were 12 peach trees. So 12 peach trees. సో పిక్చర్లో చూపించినట్లుగా రెడ్ అండ్ ఎల్లో స్కిన్తో ఉన్నటువంటి సాఫ్ట్ రౌండ్ ఫ్రూట్స్ని కలిగి ఉన్నటువంటి ట్రీస్నే పీచ్ ట్రీస్ అంటారు. సో 12 పీచ్ ట్రీస్ ఉండేవి స్ప్రింగ్ సీజన్లో. స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటి? ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్. ఆ టైంలోనే ప్లాంట్స్ బిగిన్ టు గ్రో. ఆ స్ప్రింగ్ సీజన్లో ఇన్ పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇన్ టు డెలికేట్ బ్లాసమ్స్. డెలికేట్ బ్లాసమ్స్ అంటే టెండర్ ఫ్లవర్స్, పూత పూసేవి. అండ్ ఇన్ ద ఆటమ్ బోర్ రిచ్ ఫ్రూట్. ఆటమ్ అంటే ఏంటి? ద సీజన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. సో సమ్మర్ అండ్ వింటర్లో ఏమవుతుందంటే లీవ్స్ వాటి కలర్ని చేంజ్ చేసుకొని వెదర్ వచ్చేసి కూల్గా మారేటటువంటి సమయంలో అవి ఫ్రూట్స్ని ఇచ్చేవన్నమాట. సో స్ప్రింగ్ సీజన్ అంటే ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్. ఆటమ్ సీజన్ అంటే ద సీజన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. అండ్ ద బర్డ్స్ sat on the trees and sang so sweetly that the children used to stop their games in order to listen to them. సో చెట్ల పైన బర్డ్స్ అన్నీ కూర్చొని చాలా స్వీట్గా పాట పాడేవి. పిల్లలు ఏం చేసేవారంటే వారి గేమ్స్ని కూడా వారు ఆపేసి ఆ పాట వినటానికి టైం స్పెండ్ చేసేవాళ్ళు. దే యూజ్డ్ టు స్టాప్ దేర్ గేమ్స్ ఇన్ ఆర్డర్ టు లిజన్ టు దెమ్. ఆ పాటలు వినటానికి వాళ్ళ ఆటలు కూడా వారు ఆపేవారు. ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ ద చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్, బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్. ఎవ్రీ ఆఫ్టర్నూన్, ప్రతిరోజు మధ్యాహ్నం, యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్, వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ద చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్. ఆ పిల్లలు నా గార్డెన్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవారు. బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్, కానీ ఒకరోజు నేను తిరిగి వెనక్కి వచ్చాను. సో ఎక్కడికి వెళ్ళాడు ఈయన? I had been to visit my friend the Cornish ogre and had stayed with him for 7 years. After the 7 years were over, I had said all that I had to say and I determined to return to my own castle. When I arrived, I saw children playing in my garden. I had been to visit my friend the Cornish ogre.
సో వాళ్ళ ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళాడు అండ్ హ్యాడ్ స్టైడ్ విత్ హిమ్ ఫర్ 7 years. వాళ్ళ ఫ్రెండ్తో పాటు 7 years ఆయన అక్కడే గడిపాడు. ఆఫ్టర్ ద 7 years వర్ ఓవర్, 7 సంవత్సరాలు వాళ్ళ ఫ్రెండ్తో గడిపిన తర్వాత ఏం చెప్పాడంటే, నేను ఇంటికి వెళ్ళాలి, మై ఓన్ క్యాజల్ మీన్స్ బిల్డింగ్, క్యాజల్ మీన్స్ బిల్డింగ్, తన బిల్డింగ్కి తను వెళ్ళాలని అనుకుంటున్నానని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పాడు. వెన్ ఐ అరైవ్డ్, తన ఇంటికి రాగానే, ఐ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ మై గార్డెన్. చూడండి, మై అనేటటువంటి లెటర్ని ఫోకస్ చేశారు, ఎలివేట్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే ఈయన సెల్ఫిష్, మై గార్డెన్, నా గార్డెన్ అన్నట్లు. ద జైంట్, సో ప్రజెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయింది. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ద చిల్డ్రన్ రన్ అవే. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఏం చేస్తున్నారు ఇక్కడ అని అనగానే పిల్లలు వెళ్ళిపోయారు, పరిగెత్తారు. ద జైంట్, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ విల్ అలౌ నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. ఆయన అంటున్నాడు, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఇది నా సొంత గార్డెన్, ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దట్, అందరూ అర్థం చేసుకోండి. ఐ విల్ అలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్, ఇందులో నేను తప్ప ఎవరిని కూడా లోపలికి అలో చేయను, ఆడుకోవడానికి కూడా ఎవరిని అలో చేయను అని అనుకుంటున్నాడు. ద ఓల్డ్ జైంట్ పాయింట్స్ అవుట్ ద యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఎ వాల్, పుట్టింగ్ అప్ ఎ సైన్ అండ్ దెన్ లిజనింగ్ అట్ ద వాల్. సో ఆ జైంట్ ఏం చేస్తున్నాడంటే, సో తనకి ఓల్డ్ జైంట్ అని మనం ఎందుకన్నామంటే సెల్ఫిష్ క్యారెక్టర్, అరే నేనే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు ఇక్కడ, పిల్లలు ఎవరు ఆడుకోకూడదు, నా గార్డెన్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు అనేటటువంటి థాట్ ప్రాసెస్ ఒకవైపు, దట్ ఈజ్ ఓల్డ్ జైంట్, దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఓల్డ్ జైంట్. సో ద జైంట్, నెక్స్ట్ జైంట్ ఏంటంటే తనకు మనసులో అయ్యో పాపం అని అనిపిస్తూనే ఉంటుంది, దట్ ఈస్ ద కైండ్ క్యారెక్టర్. సో మనలో కూడా 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ద గుడ్ అండ్ బ్యాడ్. అలా ఈ జైంట్ ఏం చేశాడంటే, వర్కింగ్ ఆన్ ఎ వాల్, పుట్టింగ్ అప్ ఎ సైన్ అండ్ దెన్ లిజనింగ్ అట్ ద వాల్. సో గోడ పైన ఏదో ఒక వర్క్ చేసుకుంటూ గోడ అవతల పిల్లలు మాట్లాడుకునేటటువంటి మాటలు వింటున్నాడు. ఓల్డ్ జైంట్ అంటే తనలో ఉన్నటువంటి సెల్ఫిష్ క్యారెక్టర్. సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ అరౌండ్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. సో అతను ఏం చేశాడు, పిల్లలు ఎవరు లోపలికి రాకూడదని చెప్పేసి హీ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ అరౌండ్, చుట్టూ కూడా ఎత్తైనటువంటి గోడ కట్టి, గోడను నిర్మించి, పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్, ఒక నోటీస్ బోర్డ్ని పెట్టాడు. ఏంటి, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. That means the owner is serious and he will seek arrest prosecution of anyone who enters without permission. పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరైనా ఎంటర్ అయితే ఓనర్ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, అరెస్ట్ చేయిస్తారు అని. I heard the children whispering outside the wall on their way to school. సో ఇతడు ఆ గోడ దగ్గర ఈ నోటీస్ బోర్డ్ని ఉంచేటప్పుడు ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్. సో విస్పరింగ్ అంటే ఏంటి, స్పీకింగ్ క్వైట్లీ, గుసగుసలాడటం. ఆ గోడ అవతల వైపు వాళ్ళు స్కూల్కి వెళ్తూ గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం ఈ ఓల్డ్ జైంట్ విన్నాడనమాట. లెట్స్ నో వాట్ ద చిల్డ్రన్ హ్యావ్ విస్పర్డ్. టాల్ గర్ల్, పొడవైనటువంటి అమ్మాయి అంటోంది, నౌ వీ హ్యావ్ నోవేర్ టు ప్లే, ఇప్పుడు మనం ఎక్కడా ఆడుకోవడానికే లేదు. షార్ట్ బాయ్, పొట్టి అబ్బాయి అంటున్నాడు, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్ పైన ఆడుకోవచ్చు. స్క్వేర్ గర్ల్, బట్ ద రోడ్ ఈజ్ వెరీ డస్టీ, కానీ రోడ్ అంతా డస్టీగా దుమ్ముతో ఉంది. గ్రేస్ఫుల్ గర్ల్ అండ్ ఫుల్ ఆఫ్ హార్ట్ స్టోన్స్, అలాగే రాళ్ళు కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద కాన్వర్సేషన్ అమాంగ్ ద చిల్డ్రన్. రౌండ్ బాయ్, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, రోడ్ పైన ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. గ్రేస్ఫుల్ గర్ల్, లెట్స్ వాక్ అరౌండ్ ద వాల్ వెన్ అవర్ లెసన్స్ ఆర్ ఓవర్, అట్లీస్ట్ వీ కెన్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్. గ్రేస్ఫుల్ గర్ల్ అంటుంది, లెట్స్ వాక్ అరౌండ్ ద వాల్ వెన్ అవర్ లెసన్స్ ఆర్ ఓవర్. మన క్లాసెస్ అయిపోయిన తర్వాత మనము గోడ చుట్టూ వాకింగ్కి వెళ్దాము. అట్లీస్ట్ వీ కెన్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్, లోపల ఉన్నటువంటి బ్యూటిఫుల్ గార్డెన్ గురించి మనం అట్లీస్ట్ మాట్లాడుకోవచ్చు కదా. వీ కాంట్ గో ఇన్సైడ్ అండ్ వీ కాంట్ ప్లే టుగెదర్, బట్
వీ కెన్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్ అని గ్రేస్ఫుల్ గర్ల్ చెప్తోంది. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వి వర్ దేర్. మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఆ గార్డెన్లో ఆడుకుంటూ. రౌండ్ బాయ్, హీఈస్ ఎ వెరీ సెల్ఫిష్ జాయింట్. ఇతను చాలా సెల్ఫిష్ జాయింట్, వీళ్ళని ఆడుకోనివ్వట్లేదు కదా. సో రౌండ్ బాయ్ అంటున్నాడు ఇతను చాలా సెల్ఫిష్ అని. ద జాయింట్ ఓపెన్స్ ఏ డోర్ ఇన్ ద వాల్ అండ్ షౌట్స్ అట్ ద చిల్డ్రన్. అక్కడ డోర్ ఓపెన్ చేసి జైంట్ ఆ పిల్లలని అరిచాడనమాట. ద జైంట్, మై ఓన్ గార్డెన్ ఈజ్ మై ఓన్ గార్డెన్, ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ విల్ అలో నో బడీ టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. ద చిల్డ్రన్ స్కాటర్. అని గట్టిగా అరిచి, ఇది నా గార్డెన్, నా సొంత గార్డెన్, అర్థం చేసుకోండి, వినండి, నేను ఎవ్వరిని ఇందులోకి అలో చేయను, నేను ఆడుకోనివ్వను, ఇది నా కోసం మాత్రమే అని గట్టిగా అరిచాడు ద చిల్డ్రన్ స్కాటర్. స్కాటర్ అంటే తలా ఒకవైపు అందరూ కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయారనమాట. ఓల్డ్ జైంట్. Then the spring came, and all over the country there were little blossoms and little birds. Only in my garden it was still winter. The birds did not come to sing, and the trees forgot to blossom. The people who were pleased best were the snow and the frost. Then the spring came, and all over the country there were little blossoms and little birds. అప్పుడు స్ప్రింగ్ సీజన్ వచ్చింది. సో ఎక్కడ చూసినా కానీ ఆ లిటిల్ బ్లాసమ్స్, ప్రతి ఒక్క చెట్టు వికసిస్తోంది, ప్రతి ఒక్క చెట్టు పైన చిన్న చిన్న పక్షులు, వాటి కిలకిల రావాలు. సో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఓన్లీ ఇన్ మై గార్డెన్ ఇట్ వాస్ స్టిల్ వింటర్. కానీ జైంట్ యొక్క గార్డెన్లో మాత్రమే ఇంకా వింటర్ సీజనే నడుస్తుంది, స్ప్రింగ్ సీజన్ రాలేదు. సో స్ప్రింగ్ సీజన్ వస్తేనే కదా బర్డ్స్ వస్తాయి. ఇట్ వాస్ స్టిల్ వింటర్ ఇన్ ఓల్డ్ జైంట్స్ గార్డెన్. ద బర్డ్స్ డిడ్ నాట్ కమ్ టు సింగ్. పక్షులు రాలేదు పాటలు పాడటానికి. ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లాసమ్. చెట్లు బ్లాసమ్ వికసించడమే మర్చిపోయాయి. ద పీపుల్ హూ వర్ ప్లీజ్డ్. అందరికంటే ఆ గార్డెన్లో సంతోషంగా ఈ గార్డెన్లో ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఎవరంటే స్నో అండ్ ద ఫ్రాస్ట్. ఎవరనుకున్నారు? మంచు. మంచు మాత్రమే. పిక్చర్లో చూపించినట్లుగా గార్డెన్ అంతా కూడా స్నో అండ్ ద ఫ్రాస్ట్తో ఫిల్ అయిపోయింది. స్నో అండ్ ఫ్రాస్ట్. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్, సో నౌ వీ కెన్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ అరౌండ్. స్ప్రింగ్ సీజన్ ఈ గార్డెన్ని మర్చిపోయింది, మనం సంవత్సరం అంతా ఇక్కడే ఉండొచ్చు అని స్నో అండ్ ద ఫ్రాస్ట్ అనుకున్నట్లు ఇక్కడ ఇచ్చారనమాట. ఓల్డ్ జైంట్. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాక్ and the frost painted all the trees silver. Then they invited the north wind to stay with them. When he came, he was wrapped in heavy furs. He roared all day about the garden and rejoiced in blowing the chimney pots over. The snow covered up the grass with her great white cloak. Cloak means coat. యాక్చువల్గా క్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే కోట్ అని. స్నో ఆ గార్డెన్లోని గ్రాస్ పైన అంతా కూడా కవర్ అయింది. ఎలాగంటే ఒక కోట్ని మనం వేసుకుంటే ఎలా కవర్ చేస్తుందో మన బాడీని, స్నో అంతా కూడా ఆ గ్రాస్ పైన కవర్ చేసింది. అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. సో ఆ మంచు బిందువులన్నీ కూడా సిల్వర్ కలర్లో ట్రీస్ని పెయింట్ చేశాయి. అంటే పెయింట్ అంతా ట్రీస్ అంతా కూడా సిల్వర్ పెయింట్ వేసాయా అన్నట్లు ఫ్రాస్ట్, స్నో అండ్ ఫ్రాస్ట్తో కప్పబడి ఉన్నాయి అని అర్థం. అప్పుడు ఈ రెండు స్నో అండ్ ఫ్రాస్ట్ అక్కడ ఉన్నాయి అంటే అవి వేటిని ఇన్వైట్ చేశాయి? నార్త్ వైండ్ని ఇన్వైట్ చేశాయి. సో వైండ్ ఎలా వచ్చిందంటే హీ వాజ్ ర్యాప్డ్ ఇన్ హెవీ ఫర్ట్స్. ర్యాప్డ్ అంటే ఏంటి? కవర్డ్. హెవీ ఫర్ట్స్. ఫర్ట్స్ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. సో అలాంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని తీసుకొచ్చింది ఆ గార్డెన్లోకి. ఆ డే అంతా కూడా గార్డెన్లో రొయరింగ్, ఆ గాలి అంతా వీస్తూ అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. సో ఆ చిమ్నీ పాట్స్ అంటే ఏంటి? ఆన్ ద టాప్ ఆఫ్ ఏ చిమ్నీ వి ప్లేస్ ఎ షార్ట్ అండ్ వైడ్ పైప్. సో పిక్చర్లో చూపించినట్లుగా ఒక వైడ్ అండ్ షార్ట్ పైప్ని మనం ఉంచుతాం కదా, ఆ చిమ్నీ పాట్ని అండ్ రిజాయిస్డ్ ఇన్ బ్లోయింగ్ ద చిమ్నీ పాట్స్ ఓవర్. రిజాయిస్డ్ మీన్స్ ఫీలింగ్ హ్యాపీ. ఆ చిమ్నీ పాట్స్ అన్నింటినీ డెస్ట్రాయ్ చేస్తుంటే నార్త్ వైండ్కి
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గార్డెన్‌లో ట్రీస్ పైనంతా కూడా స్నో అండ్ ద ఫ్రాస్ట్‌తో కవర్ అయ్యి ఉండి, ఇవి నార్త్ వైండ్‌ని ఇన్వైట్ చేశాయి. నార్త్ వైండ్ ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్నటటువంటి చిమ్నీ పాట్‌ని డెస్ట్రాయ్ చేస్తూ ఉంది. సో, ఇట్స్ ఆల్ అ కైండ్ ఆఫ్ డెస్ట్రక్షన్ హ్యాపెనింగ్ దేర్. North wind. This is a delightful spot. We must ask the hail to come on a visit. సో ఇది చాలా డిలైట్ఫుల్ స్పాట్. డిలైట్ఫుల్ అంటే వెరీ ప్లెజెంట్ స్పాట్. ఇది చాలా మనోహరంగా ఉంది. మనం హెయిల్ని కూడా రమ్మని పిలుద్దాము అని అనుకుందనమాట నార్త్ వైండ్. ఓల్డ్ జైంట్. సో ద ఓల్డ్ హెయిల్ కేమ్. Every day for 3 hours he rattled on the roof of the castle till he broke most of the slates, and then he ran round and round the garden as fast as he could go. He was dressed in grey and his breath was like ice. I sat at the window and looked out at my cold white garden. So the old hail came. Hail అంటే ఏంటి అర్థం? వడగండ్ల వాన. ఫ్రోజన్ రెయిన్ డ్రాప్స్ విచ్ ఫాల్ యాజ్ హార్డ్ బాల్స్ ఆఫ్ ఐస్. సో చాలా గట్టిగా వడగండ్లు పడుతాయి కదా, అలాంటి వడగండ్ల వాన అక్కడ కురిసిందనమాట. ఎవ్రీ డే ఫర్ 3 hours, ప్రతిరోజు 3 గంటల పాటు ర్యాటిల్డ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద క్యాజల్. సో ఆ క్యాజల్, ఆ బిల్డింగ్ యొక్క రూఫ్ పైన ర్యాటిల్డ్ అంటే ఏంటి? షూక్ అండ్ మేడ్ ఎ క్విక్ సిరీస్ ఆఫ్ షార్ట్ సౌండ్స్. గట్టి గట్టిగా సౌండ్స్ చేసుకుంటూ ఆ వడగండ్ల వాన పడుతూ హీ బ్రోక్ మోస్ట్ ఆఫ్ ద స్లేట్స్. ఆ క్యాజిల్ పైన ఉన్నటువంటి స్లేట్స్ అన్నీ కూడా చాలా వరకు విరిగిపోయాయి. అప్పుడు ఆ హెయిల్ అనేది హీ ర్యాన్ రౌండ్ అండ్ రౌండ్ ద గార్డెన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ గో. గార్డెన్ అంతా కూడా గాలి వీచుతూ వడగండ్లు పడుతూ వాన కురుస్తూ ఉంటుందన్నమాట. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ గ్రే అండ్ హిస్ బ్రెత్ వాజ్ లైక్ ఐస్. ఆ హెయిల్ గ్రే కలర్ యొక్క డ్రెస్సింగ్లో, గ్రే కలర్లో, అండ్ హిస్ బ్రెత్ వాజ్ లైక్ ఐస్, చాలా చల్లగా వీస్తూ ఉంది గాలి కూడా. ఐ సాట్ అట్ ద విండో అండ్ లుక్డ్ అవుట్ అట్ మై కోల్డ్ వైట్ గార్డెన్. సో అతను, ఆ జైంట్ ఏం చేశాడు, అక్కడ విండో వద్ద కూర్చొని తన కోల్డ్ వైట్ గార్డెన్ని చూస్తూ ఉండిపోయాడు. ద జైంట్, ఐ కెనాట్ అండర్స్టాండ్ వై ద స్ప్రింగ్ ఈజ్ సో లేట్ ఇన్ కమింగ్. ఐ హోప్ దే విల్ బీ ఎ చేంజ్ ఇన్ ద వెదర్. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇంకా స్ప్రింగ్ సీజన్ రాలేదు నా గార్డెన్లోకి. సో వెదర్లో త్వరగా చేంజ్ వస్తే బాగుంటుంది అని జైంట్ అనుకుంటున్నాడు అనమాట. ఓల్డ్ జైంట్, బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్ నాట్ ద సమ్మర్. స్ప్రింగ్ రాలేదు, సమ్మర్ రాలేదు. స్ప్రింగ్ సీజన్ రాలేదు, సమ్మర్ సీజన్ రాలేదు. ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్, బట్ టు మై గార్డెన్ షీ గేవ్ నన్. సో ఈ ఆటమ్ సీజన్ వచ్చి ప్రతి గార్డెన్కి ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్, ప్రతి గార్డెన్కి కూడా పండ్లను ఇస్తుంది. బట్ టు మై గార్డెన్ షీ గేవ్ నన్. కానీ ఈ ఆటమ్ సీజన్ నా గార్డెన్కి ఎలాంటి పండ్లను ఇవ్వలేదు. సో ఎలాంటి బ్లాసమింగ్ లేదు, ఫ్రూట్స్ బేరింగ్ లేదు. వై? రీజన్ ఏంటి? వై? బికాస్ ఆటమ్ ఈజ్ థింకింగ్ దట్ హీ ఈజ్ టూ సెల్ఫిష్. ఈ జైంట్ చాలా సెల్ఫిష్. సో నేను ఎందుకు ఇతని గార్డెన్లోకి వచ్చి తన ట్రీస్ని బ్లాసమింగ్ చేపించాలి, తనకి ఎందుకు నేను ఫ్రూట్స్ని అందించాలి? హీ ఈజ్ టూ సెల్ఫిష్. ఇతను చాలా సెల్ఫిష్ అని ఆటమ్ అభిప్రాయపడుతోంది. ఓల్డ్ జైంట్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ వింటర్ హియర్, అండ్ ద నార్త్ వైండ్ అండ్ ద హెయిల్ అండ్ ద ఫ్రాస్ట్ అండ్ ద స్నో డాన్స్డ్ అబౌట్ త్రూ ద ట్రీస్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఇంకా వింటర్ సీజనే ఉంటుంది. నార్త్ వైండ్, హెయిల్, ఫ్రాస్ట్, స్నో ఇవే చెట్ల పైన ఉంటాయి అని అనుకున్నారనమాట. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ we will see in part 2. So children, if we see the summary of this story, this giant had a big house and there was a beautiful garden in front of it. ఇతనికి పెద్ద హౌస్ ఉంది, దానికి బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఉంది. వన్ డే ద జైంట్ డిసైడెడ్ టు విజిట్ హిస్ ఫ్రెండ్ ద కార్నిష్ ఓగ్రే. కార్నిష్ ఓగ్రే అనేటటువంటి తన ఫ్రెండ్ని విజిట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. సో హీ లెఫ్ట్ హిస్ ప్లేస్. కాబట్టి తన బిల్డింగ్ను వదిలి వెళ్ళాడు. వెన్ హీ వాజ్ అవే, చిల్డ్రన్ యూజ్డ్ టు గో అండ్ ప్లే ఇన్ హిస్ గార్డెన్.
అతడు అలా వెళ్ళిపోయినప్పుడు పిల్లలు వచ్చి తన గార్డెన్లో ఆడుకునేవారు. ద జైంట్ స్టైడ్ విత్ హిస్ ఫ్రెండ్ ఫర్ 7 years అండ్ కేమ్ బ్యాక్. వాళ్ళ ఫ్రెండ్తో 7 సంవత్సరాలు గడిచి రిటర్న్ వచ్చారు. హీ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ హిస్ గార్డెన్. పిల్లలు తన గార్డెన్లో ఆడుకోవడం చూశాడు. అప్పుడు ఏం చేశాడు? హీ బిల్ట్ ఎ హై వాల్ ఆల్ అరౌండ్ ద గార్డెన్ అండ్ పుట్ అప్ ఎ నోటీస్ బోర్డ్ సేయింగ్ ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. అప్పుడు ఏం చేశాడంటే తన గార్డెన్ చుట్టూ ఒక వాల్ని బిల్డ్ చేసి ఒక నోటీస్ బోర్డు పెట్టాడు. ఏమని? ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. ద చిల్డ్రన్ స్టాప్డ్ కమింగ్ టు ద గార్డెన్. పిల్లలు గార్డెన్కి రావడం మానేశారు. దే ట్రైడ్ టు ప్లే ఆన్ ద రోడ్ బట్ ఇట్ వాజ్ వెరీ డస్టీ అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్. వాళ్ళు రోడ్ పైన ఆడుకోవాలనుకున్నారు, కానీ అది చాలా డస్టీగా స్టోన్స్తో నిండి ఉంది. The children used to wander outside the wall and recalled that they had played happily in the garden. After the children stopped coming to the garden, the trees and the flowers were so sad that they lost their beauty and were covered with snow and frost. సో పిల్లలు ఎప్పుడైతే గార్డెన్కి రావడం స్టాప్ చేశారో అప్పుడు ఆ గార్డెన్లో ఉన్నటువంటి ట్రీస్, ఫ్లవర్స్ ఇవన్నీ చాలా సాడ్గా ఫీల్ అయ్యి అవి వాటి బ్యూటీని కోల్పోయి స్నో అండ్ ఫ్రాస్ట్తో నింపబడ్డాయి, కవర్ చేయబడ్డాయి. సో ద బర్డ్స్ డిడ్ నాట్ కమ్ టు సింగ్. పక్షులు కూడా పాటలు పాడడానికి రాలేదు. అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లాసమ్. దెన్ ద నార్త్ వైండ్ అండ్ ద హెయిల్ టు బికేమ్ ద కంపానియన్స్ ఆఫ్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. అప్పుడు ఈ స్నో అండ్ ఫ్రాస్ట్తో పాటు నార్త్ వైండ్, హెయిల్ కూడా వచ్చాయన్నమాట. ద స్ప్రింగ్ వాజ్ దేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ బట్ ఇన్ ద జైంట్స్ గార్డెన్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. కంట్రీ మొత్తం స్ప్రింగ్ సీజన్ వచ్చినా కానీ జైంట్ యొక్క గార్డెన్లో మాత్రం వింటర్ సీజనే ఉంది. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ దిస్ రీడింగ్. వీ విల్ సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ నెక్స్ట్ ఇన్ part 2. ఓకే, అండ్ విల్ సీ ద గ్లాసరీ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. Peach trees. Peach trees is a noun that means trees bearing round fruit with soft red and yellow skin. సో పిక్చర్లో చూపించినట్లుగా సాఫ్ట్ రెడ్ అండ్ ఎల్లో స్కిన్ని కలిగి ఉండి రౌండ్ ఫ్రూట్ని కలిగి ఉన్నటువంటి ట్రీసే పీచ్ ట్రీస్. స్ప్రింగ్ టైమ్. స్ప్రింగ్ టైమ్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ వెన్ ప్లాంట్స్ బిగిన్ టు గ్రో. సో చెట్లు బాగా పెరిగేటటువంటి సీజన్, వింటర్కి సమ్మర్కి మధ్యలో వచ్చేటటువంటి సీజన్నే స్ప్రింగ్ టైమ్ అని పిలుస్తారు. డెలికేట్ బ్లాసమ్స్. డెలికేట్ బ్లాసమ్స్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్ దట్ మీన్స్ టెండర్ ఫ్లవర్స్, అప్పుడప్పుడే వికసిస్తున్నటువంటి పూలు. క్యాజిల్. క్యాజిల్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్ విత్ స్ట్రాంగ్ అండ్ థిక్ వాల్స్. పెద్దగా బలమైనటువంటి ఒక బిల్డింగ్, స్ట్రాంగ్ థిక్ వాల్స్తో నిర్మించబడినటువంటి ఒక లార్జ్ బిల్డింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రెస్పాసర్స్. ట్రెస్పాసర్స్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ పర్సన్ హూ గో ఇన్ టు ల్యాండ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా లోపలికి ఎంటర్ అయితే, ఎవరైనా ల్యాండ్లోకి, వేరొకరి ల్యాండ్లోకి ఎవరైనా బయట వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళనే, ఆ పర్సన్స్నే ట్రెస్పాసర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ విస్పరింగ్. విస్పరింగ్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ స్పీకింగ్ క్వైట్లీ. మెల్లిగా గుసగుసలాడుతూ మాట్లాడటాన్ని విస్పరింగ్ అంటారు. స్కాటర్. స్కాటర్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ డిస్పర్స్, స్ప్రెడ్ ఓవర్, అక్కడి నుంచి ఇంకా నిష్క్రమించడం, తలా ఒకవైపుకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ వన్ ఈజ్ క్లాక్. క్లాక్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ ఎ టైప్ ఆఫ్ కోట్ దట్ హ్యాస్ నో స్లీవ్స్. సో రెట్టలు, చేతులు లేనటువంటి ఒక కోట్నే క్లాక్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాప్డ్. ర్యాప్డ్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ కవర్డ్ ఆర్ డ్రెస్డ్. నెక్స్ట్ రిజాయిస్డ్. రిజాయిస్డ్ ఈజ్ ఎ వర్బ్ దట్ మీన్స్ ఎక్స్ప్రెస్డ్ గ్రేట్ హ్యాపీనెస్. గ్రేట్ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడాన్నే రిజాయిస్డ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ చిమ్నీ పాట్. చిమ్నీ పాట్ ఈజ్ ఏ నౌన్ దట్ మీన్స్ ఏ షార్ట్ వైడ్ పైప్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ చిమ్నీ. పిక్చర్లో చూపించినట్లుగా చిమ్నీ టాప్లో ఉన్నటువంటి ఒక షార్ట్ వైడ్ పైప్నే చిమ్నీ పాట్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ డిలైట్ఫుల్. డిలైట్ఫుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ దట్ మీన్స్ వెరీ ప్లెజెంట్ ఆర్ చార్మింగ్. దిస్ ఈజ్ ద గ్లాసరీ. అండ్ లెట్స్ సీ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఆర్ ద మేజర్ క్యారెక్టర్స్ ఇన్ ద ప్లే? What are the major characters in the play? The major characters in the play are
the two giants. So the giant and the old giant, the little boy and the other children. Why do you think children have been named as tall girl, round boy, square girl, etc.? ఎందుకు మన రీడింగ్లో పిల్లలకి టాల్ గర్ల్, రౌండ్ బాయ్, స్క్వేర్ గర్ల్ అనే నేమ్ ఇచ్చారు? The children in the play have been named as tall girl, round boy, square girl because to create some fun to the children who read the story. స్టోరీ చదివేటటువంటి పిల్లలకి కొంచెం ఫన్ అందించేటటువంటి ఉద్దేశంతో టాల్ గర్ల్, షార్ట్ బాయ్ ఇలాగా నేమ్స్ ఇచ్చారనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ద జైంట్ డజంట్ నో ద నేమ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఆ వచ్చేటటువంటి పిల్లల యొక్క నేమ్స్ ఆ జైంట్కి తెలియదు కాబట్టి సో హీ మైట్ హ్యావ్ నేమ్డ్ దెమ్ సచ్ ఎ ఫన్నీ వే. హూ ఆర్ ద టూ జైంట్స్ ఇన్ ద ప్లే? మన ప్లేలో ఉన్నటువంటి టూ జైంట్స్ ఎవరు? ద ఓల్డ్ జైంట్ అండ్ ద జైంట్. బోత్ రెఫర్ టు ద సేమ్ క్యారెక్టర్. ఓకే, ద ఓల్డ్ జైంట్ ఈజ్ ఎ సెల్ఫిష్ క్యారెక్టర్ వెరాజ్ ద జైంట్ ఈజ్ ఎ కైండ్ క్యారెక్టర్. హౌ కెన్ యూ సే దట్ ద జైంట్ ఈజ్ సెల్ఫిష్? ఆ జైంట్ సెల్ఫిష్ అని మనం ఎలా చెప్పగలం? We can say that the giant is selfish as he doesn't allow the children to play in his garden. పిల్లలని గార్డెన్లో ఆడుకోవడానికి అలో చేయలేదు కాబట్టి అతను సెల్ఫిష్ అని మనం చెప్పచ్చు. He sends them away and builds a high wall around his garden. వాళ్ళని పంపించేసి గార్డెన్ చుట్టూ పెద్ద గోడ నిర్మించాడు. He also puts a notice board which says trespassers will be prosecuted. నోటీస్ బోర్డ్ కూడా పెట్టాడు. ఏమని? ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. హీ టెల్స్ ద చిల్డ్రన్ దట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ గార్డెన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. అది నా గార్డెనే, నా కోసమే ఇది అని చెప్పాడు కదా. అండ్ ఆల్ దీస్ యాక్షన్స్ షోస్ దట్ ద జైంట్ ఈజ్ సెల్ఫిష్. సో ఇవన్నీ చూస్తే మనకి ఈ జైంట్ సెల్ఫిష్ జైంట్ అనే విషయం అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రజెంట్ రీడింగ్ ద సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1. We'll see the selfish giant part 2 in next video. If you feel the content is useful, please do subscribe to the channel and thank you for watching.